అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్తున్నాం. మనం గత 2 రోజుల నుంచి బుద్ధుని యొక్క సందేశాలు, ఆయన బోధలు వింటున్నాం. ఈరోజు ఇంకో దాని గురించి తెలుసుకుందాం. ఏంటంటే అన్నిటికీ అగ్రగామి మనసే, మనసే సర్వం, మనసే ముఖ్యం. చెడు మనసుతో పలికిన పలుకులు, చేసిన చేతలు ఎద్దుల వెన్నంటే బండి చక్రాల వలె చిరదుఃఖాలై వదలవులే. చాలా అద్భుతమైన సందేశం ఇది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థమవుతే మన జీవితమే మారిపోతుంది. అంత గొప్ప సందేశం ఇది. అంటే ఆయన ఏమని చెప్తున్నాడంటే, మానవ జీవితంలో ప్రతి దానికి మూల కారణం మనసే అంటున్నాడు. మీరు తప్పులు చేయండి, పాపాలు చేయండి, చెయ్యకూడని పనులు చేయండి. దానికి కారణం మనసే అంటున్నాడు. అలాగే మీరు మంచి చేయండి, సేవలు చేయండి, దానాలు చేయండి. దానికి కారణం కూడా మనసే అంటున్నాడు. ఈ మనసు ఎవరిలో అయినా సరే 2 రకాలుగా ఉంటుంది. కొంతమందిలో చెడుగా ఉంటుంది. కొంతమందిలో మంచిగా ఉంటుంది. చెడు మనసు ఉంటే ఎలాంటి ఫలితాలు పొందుతారో బుద్ధుడు వివరించడం జరిగింది. మంచి మనసు ఉంటే ఎలాంటి ఫలితాలు పొందుతారో అది కూడా బుద్ధుడు వివరించడం జరిగింది. ఈరోజు చెడు మనసుతో చేసినటువంటి చేతలు, పలికిన పలుకులు వాటి యొక్క ఫలితం ఎలా ఉంటుందో బుద్ధుడు వివరించడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, నువ్వు చేసిన చేతలు కానీ, నువ్వు మాట్లాడిన మాటలు కానీ బండికి చక్రాలుంటాయి. ఆ బండి ఎటు వెళ్తే చక్రాలు అలాగే ఎళ్తాయి. అలాగే నువ్వు చెడు మనసుతో చేసినటువంటి నీ పనులు కానీ, నీ మాటలు కానీ బండిని చక్రాలు ఎలా వెన్నంటి ఉంటాయో, నువ్వు చేసిన చెడు పనులు, చెడు మాటలు నిన్ను వెన్నంటే నీకు కూడా వస్తూ ఉంటాయి. నువ్వు ఎన్ని జన్మలెత్తు అని చెప్పారాయన. ఇక్కడేంటంటే బుద్ధుడు చెప్పింది ఇది ఎంత ముఖ్యమో మనం తెలుసుకోవచ్చు. ఈ మనసు గురించి. ఎందుకంటే ఉపనిషత్తులో కూడా ఒక వాక్యం ఉంది. మనుష్యానాం మనయేవ కారణం బంధ మోక్షం అని చెప్పి. మనుష్యానాం మనయేవ కారణం బంధ మోక్షం. మానవుల్లో బంధానికి, మోక్షానికి బంధము అంటే దుఃఖము, మోక్షము అంటే ఆనందం. అంటే దుఃఖానికి, ఆనందానికి ఎవరు కారణము అంటే మనసండి.
అదే చెప్పబడింది. అదే చెప్తున్నాడు బుద్ధుడు ఈ రకంగా. ఏదైతే ఉపనిషత్తుల్లో చెప్పబడిందో అదే ఈయన చెప్తున్నాడు. ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది శ్రీకృష్ణుల వారు. దాన్నే మన పత్రి గారు కూడా ఏమన్నారంటే, "ఎంత వారలైనా కాంతదాసులే" అన్నారు. ఎంత వారలైనా కాంతదాసులు. కాంతదాసులు అంటే స్త్రీలకి దాసులు అని మనం అనుకుంటాం. కాదు, కాదు. దాని అర్థం ఏమిటి అంటే, కాంత అంటే గుణం. ఎటువంటి వారైనా సరే గుణానికి వారి యొక్క గుణానికి దాసులు అని చెప్పి పత్రి గారు చెప్పడం జరిగింది. అలాగే భగవద్గీతలో కూడా ఏ మానవుడైనా సరే అన్నీ తాను చేస్తాననుకుంటూ ఉంటాడు. కాదు, కాదు. వాడు ఏమీ చేయట్ల. వాడి గుణమే చేయిస్తుందని అని చెప్పి గీతలో కూడా చెప్పబడింది. దాన్నే బుద్ధులు గూడా మనకి ఈ రకంగా చెప్పడం జరిగింది. మానవుడికి 4 రకాల గుణాలున్నాయి. తమో గుణము, రజో గుణము, సాత్విక గుణము, నిర్గుణం. ఈ గుణాల్ని బట్టే వాడి ప్రవర్తన ఉంటుంది. వాడి మాటలుంటాయి. వాడి చేతలుంటాయి. ఎవరైతే తమో గుణము, రజో గుణంలో ఉంటే చెడే చేస్తూ ఉంటారు. తప్పులు చేస్తూ ఉంటారు. పాపాలు చేస్తూ ఉంటారు. చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటారు. ఈ సృష్టిలో ఏంటంటే చెయ్యొచ్చు. కానీ సృష్టిలో ఒక సిద్ధాంతం ఉంది. దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. ఈ కర్మ సిద్ధాంతం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, దాని ఫలితం వాళ్ళు అనుభవించాలి. అదే చెడు పనులు చేస్తే నరకం అనుభవిస్తారు. మంచి పనులు చేస్తే భోగం అనుభవిస్తారు. అంచేత ఈ పనులు ఎందుకు చేస్తున్నారు? ఈ పనులు ఎందుకు చేస్తున్నారు అంటే, వారి గుణాన్ని బట్టి చేస్తున్నారు. గుణం దేనికి సంబంధించింది? మనసుకు సంబంధించింది. అందుకే చెడు పనులు చేస్తే చెడు మనసు ఉన్నవాడు అంటారు. మంచి పనులు చేస్తే వాడిది మంచి మనసురా అంటారు. అంచేత వాడు చెడు చేసినా, మంచి చేసినా దానికి కారణం మనసే. అదే బుద్ధుడు చెప్తున్నాడు. అన్నిటికీ అగ్రగామి మనసే. మూలం మనసే. మనసే సర్వం అంటున్నాడు. అంతా మనసే. అదే చాలా ముఖ్యం. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? మనసు గురించి ఆలోచించాలి మనం. ఎంతసేపు నాకు కష్టమొస్తే కష్టమొచ్చిందని వాళ్ళ కాళ్ళ మీద పడతారు, వీళ్ళ కాళ్ళ మీద పడతారు. వాళ్ళ దగ్గరికెళ్తారు. ఈ స్వామీజీ అంటారు, ఆ గురువు అంటారు, ఆ గుడికంటారు, చర్చికంటారు, మసీదుకంటారు. ఇన్ని చోట్ల తిరుగుతున్నారు గానీ, ఈ కష్టం రావడానికి కారణం నా మనసే అని ఎవ్వడు అర్థం చేసుకోడే. ఆ కష్టం నుంచి బయటపడ్డానికి చూస్తారు. ఆ రోగం నుంచి బయటపడ్డానికి చూస్తారు. అంతే తప్ప దానికి కారణమేంటి? అందుకే మీకు చాలా సార్లు చెప్పాను నేను.
ఎప్పుడు కష్టం వస్తే బయటపడడానికి చూడడం కాదు. ఈ కష్టం నీకు రావడానికి కారణం ఏమిటి? దాని మీద దృష్టి పెట్టండి అంటాను నేను. అప్పుడు మీకు అర్థమవుతుంది. కష్టం రావడానికి ఇంతకుముందు మనం చేసినటువంటి కర్మలు, పాప కర్మలు. ఆ కర్మలు చేయడానికి నీ గుణం కారణం. చెడు గుణం. చెడు గుణానికి కారణం చెడు మనసు. అంటే ఎక్కడికెళ్ళిపోయింది? మనసు దగ్గరికెళ్ళింది. చేత ఎవరైనా సరే మీ లైఫ్ బాగుండాలి అంటే మనసు మీద దృష్టి పెట్టండి. ఇంక దేని మీద ఎక్కల. ఆ మనసుని సరి చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవ్వరు చెప్పినా అదే చెప్తున్నారు పెద్దలు. ఆ మనసును వదిలేసి అన్నిటి మీద పెడతారు. ఎంతసేపు చూస్తున్నాను నేను. శరీరం కండిషన్‌లో ఉండాలంటారు. శరీరం మీద దృష్టి పెడతారు. వాకింగ్‌లు చేస్తారు, జాగింగ్‌లు చేస్తారు, ఆసనాలేస్తారు, ఎక్సర్‌సైజులు చేస్తారు. ఏంటి అంటే బాడీ ఫిట్‌నెస్ అంటారు. రైటే. నీ బాడీ ఫిట్‌గా ఉంది. మంచి కండలు తిరిగున్నాయి. దేనికి ఉపయోగపడుతుంది బాడీ ఫిట్‌నెస్? ఎదుటివాడిని కొట్టడానికి, ఎదుటివాడిని తన్నడానికి ఉపయోగపడతాయి. ఏమవుతది? కొట్టావు అని తన్నావు, లేతే హింసించావు, లేతే భార్యని హింసించావు. నువ్వు గొప్పతనాన్ని చూపించుకున్నావు. దాని ఫలితం కొన్నాళ్ళకి నువ్వు కష్టాల పాలవుతావు. రోగాల పాలవుతావు. అయ్యో బాబోయ్! అమ్మోయ్! అంటావు. ఎందుకొచ్చిందిది? నేను భరించలేకపోతున్నానంటావు. నాకు నరకంలా ఉందంటావు. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ఎందుకొచ్చింది అంటే నువ్వు చేసిన పని వల్లొచ్చింది. ఆ పనెందుకు చేశావు? నీ మనసు చేత ఈ కష్టం రాకూడదు. ఈ నరకం నువ్వు అనుభవించకూడదు జీవితంలో అంటే ముందు మనసును సరి చేసుకో. మనసు మీద దృష్టి పెట్టు. ఇంక నీకు కష్టాలేమొస్తాయి? రమ్మన్నారు. అదే పత్రి గారు చెప్పారు. అదే శ్రీకృష్ణుల వారు చెప్పారు. అదే బుద్ధుడు చెప్తున్నాడిప్పుడు. ఆయన చెప్పిందే మనం తెలుసుకుంటాం. విచిత్రం ఏంటంటే నువ్వు చెడు మనసుతో చెడు చేస్తావు. ఎన్నో చేస్తావు. ఎన్నో పాపాలు చేస్తావు. కానీ వెంటనే నీకు దాని ఫలితం కనిపించదు. నీకేం కనిపించకపోయేసరికి ఏమైంది అనుకుంటావు. కానీ అది నిన్ను చేసింది నిన్ను వదిలిపెట్టదు. అదే చెప్తున్నాడు బుద్ధుడు. బండికి చక్రాలు కూడా ఎలా ఉంటాయో, బండి ఎక్కడికి వెళ్తే చక్రాలు కూడా అనుసరిస్తాయో, నువ్వు ఎన్ని జన్మలు తీసుకున్నా ఇప్పుడు చేసిన కర్మ నిన్ను వదిలిపెట్టదు. ఈ జీవితంలోనే కాదు. నువ్వు కొత్త జన్మ తీసుకున్నా, చనిపోతే చాలామంది అయిపోయిందనుకుంటారు. ఏమీ అవ్వదు. చనిపోతే ఆ శరీరం వదిలేసావు. మళ్ళా నువ్వేం చేస్తావు? ఇంకో శరీరం తీసుకుంటావు. భౌతిక శరీరం వదిలేశారు. ఇంకా మిగతా శరీరాలు ఉన్నాయి కదా! ఆ శరీరాలతో మళ్ళా మీరు భూమి మీదకొస్తారు. ఇంకో కొత్త శరీరంలో ప్రవేశిస్తారు. ఆ చేసినవన్నీ, ఆ కర్మలన్నీ అనుభవించాల్సిందే. అదే చెప్పాను నేను. కూడా వచ్చేవి అని. మరణం తర్వాత కూడా వచ్చేవి అని. ఈ కర్మలన్నీ కూడా వస్తాయి.
ఎందుకు చేశారు? దానికి కారణం మనసు. అంచేత సామాన్యమైన విషయం కాదండి. మీరు నిజంగా తెలివైనోళ్ళవుతే మనసు మీద దృష్టి పెట్టండి. ఈసారి నుంచి మీరు గ్రహించుకోండి. నేను మంచి పనులు చేస్తున్నానా? చెడు పనులు చేస్తున్నానా? మనం మనలో ఉండేటువంటి ఎన్నో రకాల చెడు గురించి చెప్పుకున్నాం. ఓ 70, 80 ఎపిసోడ్‌లు చెప్పుకున్నాం. ఆ చెడు అన్నీ మీకు నష్టం కలిగించేవే. నిజంగా అయన్నీ మనం విన్నప్పుడు, అరే! నాలో ఇన్ని రకాల చెడులున్నాయా? ఆశ్చర్యపోతారు. ఉన్నాయి. మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే మీకు అర్థమవుతుంది. 70, 80 ఎపిసోడ్‌లు ఒక్కొక్క రోజు ఒక్కో చెడు గురించి. ఇంకా చూస్తే ఇంకా ఉంటాయి. అన్ని రకాల చెడులు పెట్టుకుంటే, ఈ రకాల చెడులన్నీ దేనికి సంబంధించినయి? మనసుకు సంబంధించి. అంటే మనసు చెడుగా ఉన్నట్టేగా. నీలో చెడు ఉంటే నువ్వు చెడే చేస్తావు. చెడు చేస్తే నరకం అనుభవిస్తావు. చెడు ఫలితాలు జీవితంలో. అదే చెప్తున్నాడు బుద్ధుల వారు. మనం చేసే పనులన్నిటికి, మాట్లాడే మాటలకి, అన్నిటికీ మనసే ముఖ్యం. మనసే సర్వం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నిజంగా తెలివైనోడవుతే అది గమనించి వాళ్ళలో ఉన్న చెడు తొలగించుకునే ప్రయత్నం చేస్తాడు. జీవితాన్ని మార్చుకుంటాడు. అంచేత మీరు బాడీకి ఫిట్‌నెస్ అది చూసుకోవద్దని నేనేమి అనను. బాడీని ఫిట్‌గా ఉంచుకోండి. కానీ దానికంటే ముఖ్యం మనసును ఫిట్‌గా ఉంచుకోండి. మనసును సరైన కండిషన్‌లో పెట్టుకోండి. అప్పుడు మీ జీవితం బావుంటుంది. మీ భవిష్యత్తు మారిపోతుంది. వేటిని కోసం అయితే మీరు బాధపడుతున్నారు. నా బతుకు ఇలా అయిపోయిందని బాధపడుతున్నారు. దేవుడు నన్ను ఇలా చేసేసాడని బాధపడుతున్నారు. ఆ పరిస్థితి నుంచి మీరు బయటపడతారు. ఎవరిని నిందించక్కర్ల. అంచేత బాడీ ఫిట్‌నెస్ అది ముఖ్యమే కొంతవరకే. అన్నిటికంటా ముఖ్యమైనది మైండ్ ఫిట్‌నెస్. ఎంచేతంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది అయ్యప్ప దీక్షలు తీసుకుంటున్నారు. భవానీ దీక్షలు, శివ దీక్షలు, వెంకటేశ్వర స్వామి దీక్షలు ఇయన్నీ తీసుకుంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళలో ఉండేటువంటి కొన్ని లోపాలు, కొన్ని అలవాట్లు. వాటి వల్ల ఆ తాగుడు, మద్యం, వ్యభిచారం, జూదం వీటన్నిటి వల్ల జీవితంలో ఎంతో డబ్బు నష్టపోతున్నారు. ఇంట్లో కూడా ఎన్నో గొడవలు. వాటి వల్ల గొడవలు జరిగి నష్టపోయి అశాంతికి లోనయ్యి, ఈ గొడవల వల్లే నాలో ఉండేటువంటి ఈ అలవాట్ల వల్లే గదా! ఇయన్నీను. ఎలా పోగొట్టుకోవాలి అని ఆలోచిస్తే, ఈ దీక్షలు తీసుకున్నోళ్ళు వాళ్ళకి కనిపిస్తారు. ఓహో! మనం కూడా దీక్ష తీసుకుంటే
ఇయన్నీ పోతాయి. హాయిగా ఉండొచ్చు అని చెప్పి అనుకుంటారు. ఇంచేత ఇప్పుడు తండోపతండాలుగా యేసుకుంటున్నారు. అయ్యప్ప మాలలయి దీక్షలు వీళ్ళు దీక్ష తీసుకొని ఏం చేస్తున్నారంటే 40 రోజులు చాలా కఠినమైన నియమాలు పాటిస్తారు. నేల మీద పడుకుంటారు. చెప్పులు లేకుండా నడుస్తారు. తెల్లారుజామునే అంత చలిలో కూడా చన్నీటి స్నానం చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు. ఇంక ఈ మందని ఇటువంటియేమి ఏం ముట్టుకోరు. సిగరెట్లని గాని 40 రోజులు. అన్ని రకాల నియమాలు పాటించి 40 రోజులయిన తర్వాత ఆ కొండకి నడిచి కూడా ఎళ్ళేవాళ్ళు కొంతమందుంటారు. దర్శనానికెళ్తారు. దర్శనం చేసుకుంటారు. తిరిగి వస్తూ ఉంటారు. విచిత్రం ఏంటంటే పూర్తిగా తిరిగి ఇంటికి కూడా రారు. దారిలోనే ఎయ్యవుతే మానేశారో అయన్నీ మళ్ళా అలవాటయిపోతాయి. అంతకన్నా ఎక్కువైపోతాయి. ఇంటికొచ్చేటప్పటికి మళ్ళా అన్నీ అలవాటు చేసుకునేస్తారు. ఇంట్లో వాళ్ళు ఆడోళ్ళు వాళ్ళు అనుకుంటారు. మా వోడు దీక్షకెళ్ళాడు. ఎంతో మారిపోయి ఉంటారు. వాడు తీసుకోవడం మా అదృష్టం అని ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. తీరా వచ్చేసరికి ఒక్కటి కూడా తగ్గదు కాదా మళ్ళా పెరిగిపోతాయి. ఎంతో బాధపడతారు. ఈడన్నీ వదిలేసాడనుకున్నాం. కానీ మళ్ళా మొదటికొచ్చేసాడు. మరి ఏమైనా సరే అందులోంచి పోవాలి, దాంట్లో నుంచి బయటపడాలనుకున్నవాడు దీక్ష అయిపోగానే ఎందుకు జరిగింది అంటే ఇక్కడున్న రహస్యం ఈ బుద్ధుడు చెప్పింది ఇది అర్థం చేసుకోలేదని చెప్పాలాళ్ళు. కారణం ఏంటంటే ఈ 40 రోజుల్లో వీళ్ళు తీసుకున్న దీక్షలన్నీ కూడా శరీరానికి శిక్ష ఏశాడు కానీ వాడు మనసుకేమీ శిక్ష లేదు. శరీరాన్ని కండిషన్‌లో పెట్టే చూసాడు కానీ మనసును కండిషన్ పెట్టే ప్రయత్నం ఏమి చేయలేదు. నేల మీద పడుకున్నాడు. ఎవరికి శిక్ష పడింది? అంతకుముందు పరుపుల మీద పడుకోవచ్చు. నేల మీద పడుకుంటాడు. చెప్పులు లేకుండా నడుస్తాడు. ఎవరికి శిక్ష పడింది? శరీరానికి. ఆహార నియమాలు పాటించాడు. ఎవరికి శిక్ష పడింది? శరీరానికి. తెల్లవారుజామున చన్నీటి స్నానం చేశాడు. ఎవరికి శిక్ష పడింది? శరీరానికి. ఇలా అన్ని శరీరానికి ఎన్నో రకాల శిక్షలేసి దర్శనం చేసుకున్నాడు. కొండకెళ్ళాడు. మళ్ళా వచ్చే లోపల మళ్ళీ అన్నీ అలవాటైపోయాయి. అంటే వాళ్ళు మార్పు రాలేదు. ఎందుకు రాలేదు? ఇన్ని శిక్షలేసి 40 రోజులు ఇన్ని నియమాలు పాటించి వెళ్తే ఎందుకు వీళ్ళో మార్పు రాలేదు అంటే, వాడి శరీరానికి శిక్షలేసాడు గానీ, మనసుకు శిక్ష లేదు. శరీరాన్ని మార్చడానికి చూసాడు గానీ, మనసును మార్చలేదు. వాళ్ళో ఈ చెడు అలవాట్లు గానీ, చెడు వ్యసనాలు గానీ ఇయన్నీ కూడా దానికి కారణం మనసు. మనసును మార్చే ప్రయత్నం చేయలేదు వాడు. అంచేతే ఆ 40 రోజులు బెగబెట్టుకొని ఉన్నాడు. అయిపోగానే మళ్ళా మొత్తం అలవాటైపోయింది. ఇది వాళ్ళకి అర్థమవుతే బుద్ధుడు చెప్పింది. అన్నిటికీ మనసే కారణం. మనసే అన్నిటికీ మూలం. మనసే సర్వం. ఇది అర్థమవుతే కృష్ణుడు చెప్పిందైనా సరే, పత్రి గారు చెప్పిందైనా సరే, ఉపనిషత్తులో చెప్పిందైనా సరే, ఇది అర్థమవుతే మనసును మార్చే ప్రయత్నం చేస్తారు. సరే ఇప్పుడు మీరు అడగొచ్చు. మరి శరీరాన్నంటే కనిపిస్తుంది మేము చేయగలం. కనపడని మనసు ఎలా మార్చగలమండి? కానీ కనపడని మనసును కూడా మార్చుకోగలిగేటువంటి అవకాశం మనకుంది. ఆ మార్గమే పత్రిజీ మనకిచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం. గుర్తెట్టుకోండి. ఎంత అద్భుతమైనటువంటి ధ్యాన ప్రక్రియ. కనపడని మనసును మార్చగలిగే గొప్ప సాధనా ప్రక్రియ. శ్వాస మీద ధ్యాస. నిజంగా
పత్రి గారికి మనం ఎన్ని మొక్కినా కూడా. ఎందుకంటే ఇది బుద్ధుడు చెప్పిందే మనకి. దాన్ని మనకు అందించింది పత్రి గారు. అంచేత ఎవరైతే ఈ శ్వాస మీద ధ్యాస పెడతారో, ఈ ధ్యానం చేస్తారో, వారికి తెలియకుండానే కొన్ని నెలల్లోనే వారి మనసులో మార్పొస్తుంది. వాడి ప్రవర్తనలో మార్పొస్తుంది. మాటల్లో మార్పొస్తుంది. వాళ్ళలో చెడంతా పోతుంది. అందుకే నేను చెప్తూ ఉంటాను. ఊరికే మీరేదో కాసేపు కళ్ళు మూసుకొని కూర్చున్నంత మాత్రాన మీ మనసులో మార్పు రాదు. ధ్యానం చేసేది దేనికి అంటే రోగాలు తగ్గడానికి కాదు. ఏయో సంకల్పాలు పెట్టి కోరికలు తీర్చుకోవడం కాదు. మీ మనసును మార్చుకోవడం. మీ మనసును మీరు మార్చుకోకుండా మీరు సంకల్పాలు పెట్టినా, ఏయో చేయడం వల్ల ఏదో 4 రోజులకి ఏదో ఒక రోగం తగ్గినా మీరేమి గొప్ప విజయం సాధించినట్టు కాదు. ధ్యానంలో మనసు మార్చుకున్నవాడు చాలా వాడెంతో గొప్ప సాధించినట్లు లెక్క. ధ్యానం పేరు చెప్పి ఎన్నో చేస్తున్నాడు. గైడింగ్ మెడిటేషన్‌లని, విపස්සనా ధ్యానాలని, లేకపోతే కర్మ విపాక అని, గుడాకేశ అని రకరకాలు చేస్తున్నాడు. మ్యూజిక్ మెడిటేషన్‌లు ఇయన్నీ. అవన్నీ మీ మనసుని మార్చవు. కూర్చోడానికి ఉపయోగపడతాయి. ఒక్క శ్వాస మీద ధ్యాస. బుద్ధుడు బోధించిన, పత్రి గారు మనకు అందించిన. శ్వాస మీద ధ్యాస. ధ్యానం ఒక్కటే. అందుకే నేను చెప్తూ ఉంటాను. భీమవరం మానకుండా రండి. కొన్ని నెలల పాటు మీరొచ్చారు అంటే, మీకు తెలియని విపరీతమైన మార్పు మీలో ఉంటుంది. అది మారిందన్న కూడా మీకు తెలీదు. ఎలా తెలుసుకోగలము అంటే, మన ప్రవర్తనలో మార్పుని బట్టి తెలుసుకోగలం. ఇప్పుడు మీలో ఎంతోమంది 3 ఏళ్ల నుంచి, 4 ఏళ్ల నుంచి భీమవరం వస్తున్నారు. జూమ్‌లో గూడా మొన్నే మనం 4థ్ యానివర్సరీ చేసుకున్నాం. 4 ఏళ్ల నుంచి 2:30 గంటలు కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ఎందుకు రాదండి మార్పు? ఖచ్చితంగా అద్భుతమైన మార్పు వస్తుంది. వచ్చింది కూడా ఎంతోమందిలో. నేను ఆశ్చర్యపోతున్నాను. మీలో కొంతమందిని చూసి. ఎవరికైనా వస్తుంది మార్పు. ధ్యానం చేస్తే ఎందుకు రాదండి? ఏ లాభం రావాలో ఆ లాభం వస్తుంది. ఏది పోవాలో అది. ఈ ధ్యానం ఎంత గొప్పది అంటే, బుద్ధుడిని ఆయన జ్ఞాన ప్రచారం చేస్తున్నాడాయన. ప్రపంచమంతా తిరిగాడాయన. ఒక గ్రామం ఎళ్ళినప్పుడు ఆయన్ని ఒక ఆసామి అడిగాడంట. ఏమండి మీరు ధ్యానం చేస్తున్నారు కదా! మరి ధ్యానంలో మీరు పొందిన లాభాలేంటి అని అడిగాడు బుద్ధుడిని. ఇప్పుడు బుద్ధుడు చెప్పాడంట వాడు. బాబు ధ్యానంలో నాకేం లాభాలు రాలేదు. కానీ నేనెన్నో పోగొట్టుకున్నానన్నాడు. వాడు ఆశ్చర్యపోయాడు. ఎవడైనా ఏ పని చేసినా లాభం పొందాలి గానీ, పోగొట్టుకోవడానికా ధ్యానం చేసేది? వాడికి కొంచెం నవ్వొచ్చిందంట. మళ్ళీగా అడిగాడంట. స్వామి ఏం పోగొట్టుకున్నారు? అప్పుడు బుద్ధుడు చెప్పాడంట. నాలో ఉన్నటువంటి కోపాన్ని పోగొట్టుకున్నా. స్వార్థాన్ని పోగొట్టుకున్నా. అసూయను పోగొట్టుకున్నా. లోభత్వాన్ని పోగొట్టుకున్నా. అహంకారాన్ని పోగొట్టుకున్నా. నాలో ఉన్న గర్వాన్ని పోగొట్టుకున్నా. అజ్ఞానాన్ని పోగొట్టుకున్నా. నాలో ఉన్న చెడు గుణాలను పోగొట్టుకున్నా. ఇలా వరుసపెట్టి చెప్పుకొచ్చాడంట. అడిగి ఆశ్చర్యం వేసి మతిపోయి వెంటనే బుద్ధుడు కాళ్ళ మీద పడిపోయాడు. చేత గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తారో తప్పనిసరిగా వారిలో ఉన్నటువంటి చెడుల
గుణాలు పోతాయి. చెడు గుణాలు పోతే వాళ్ళు ప్రవర్తనలో ఎంతో మార్పొస్తుంది. ఎవ్వరికీ చెడు చేయడు. అంతా మంచే చేస్తాడు. ఎవ్వరికీ వాడి వల్ల నష్టం కలగనివ్వడు. చేస్తే మంచే చేస్తాడు. అయితే వాడి వల్ల ఎవరికీ హాని జరగనివ్వడు. ముఖ్యంగా ఇప్పుడు లోకంలో మనం చూస్తే జీవుల్ని ఘోరంగా హింసిస్తున్నాడు. వాటిని చాలా క్రూరంగా చంపుతున్నాడు. ఆ పక్షుల్ని, కోళ్ళని, ఆ జంతువుల్ని, మేకల్ని, గొర్రెల్ని, ఇలాగ ఆ బాతుల్ని, చేపల్ని ఘోరాతి ఘోరంగా చంపుతున్నాడు. ఏమవుతుంది? చంపొచ్చు. భవిష్యత్తులో వాటి ఫలితం చాలా ఘోరంగా అనుభవిస్తారు. మరి ఎందుకొచ్చింది అంత? విలవిల్లాడిపోతారే. మీరొకసారి ఎళ్ళండి హాస్పిటల్‌కి అది. ఐసీలుంటాయి. వచ్చిన వాళ్ళ ముందు ఆపరేషన్ చేసి, ఆ జబ్బుని బట్టి ఐసీలో పెడతారు. ఐసీలో ఉన్నవాళ్ళు విపరీతంగా బాధపడుతూ ఉంటారు. అరుస్తూ ఉంటారు. చేస్తూ ఉంటారు. వాళ్ళు అరిచే అరుపులు ఇయ్యి అక్కడుండే నర్సులు వాళ్ళు కూడా కాంపౌండర్లు. వాళ్ళ మీద చిరాకు పడతారు. ఏంటి అత్తమాను ఊరికే అరుస్తావు? నొప్పుంటుంది. నొప్పి ఉండకుండా ఎలా ఉంటుంది? అని చెప్పి తిడుతూ ఉంటారు. మొన్న ప్రాక్టికల్‌గా చూశాను. కొన్ని రోజులు ఐసీలో ఉండవలసొచ్చింది. నాకు ఎంత బాధున్నా నేను మామూలుగానే ఉన్నాను. కానీ వాళ్ళంతా విలవిల్లాడిపోతున్నారు. చేసింది అనుభవించాల్సిందే ఎవడైనా సరే. నేనేంటి, నువ్వేంటి, ఇంకోడేంటి ఎవడైనా అనిపించాలి. అనుభవించకూడదు అంటే చేయకూడదు. తెలిసి చేయొచ్చు, తెలియకుండా చేయొచ్చు. ఎందుకు ఈ గొడవంతా? నీ మనసుని శుద్ధి చేసుకో. నీ చెడు గుణాలను తొలగించుకో. తమో గుణం, రజోగుణం నుంచి బయటపడు. సాత్విక గుణంలోకి రా. బుద్ధిని వికసింప చేసుకో. ఇదే జీవితానికి పరిష్కారం అండి. ఇంకెంతకన్నా ఏముంది? ముందు తాత్కాలికంగా నీ దుఃఖంలోంచి బయటపడాలి అంటే ముందు మనసును సరి చేసుకోవాలి. అదే బుద్ధుడు చెప్పినా, ఎవరు చెప్పినా. ఆ పని చేసినప్పుడు నీ జీవితం ఎంతో హాయిగా, సాఫీగా సాగుతుంది. చేత ఇంకా చాలా మందిని నేను చూస్తున్నా. వాళ్ళు బానే ఉంటారు. ఇప్పుడు ఈ జ్ఞానంలోకొచ్చినప్పుడు చాలా మంది కొంత సెటరేట్ అయ్యి చాలా మటుకు బానే ఉంటుంది. కానీ వాళ్ళు బానే ఉంటారు గానీ, వాళ్ళ పిల్లలు గానీ, తల్లిదండ్రులు గానీ, భర్త గానీ, భార్య గానీ, వారి బంధువులు గానీ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. దానికి కూడా వీళ్ళు బాధపడతారు. ఇటువంటి పరిస్థితుల్లోంచి తేలిగ్గా మీరు బయటపడగలుగుతారు. అంచేత బుద్ధుడు చెప్పింది ఊరికే తీసి పడేయడానికి వీల్లేదు. ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాడు ఇయన్నీ తెలుసుకోవడానికి. చివరికి ఇది తెలుసుకొని వీటినే అందరికీ బోధించాడు. మరి ఆయన బోధని అశ్రద్ధ చేస్తే, నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది మనమే, దుఃఖపడేది మనమే. ఎన్ని జన్మలెత్తినా మనసును మార్చుకోకపోతే మీ జీవితం నరకప్రాయం. అంచేత అర్థం చేసుకోండి. మనసును శుద్ధి చేసే ప్రయత్నం చేయండి. దాంతోపాటు తీవ్ర సాధన. గంటలు గంటలు కూర్చోవాలి. గంటలు గంటలు ధ్యాన స్థితిలో ఉండాలి. కళ్ళు మూసి కూర్చుంటే కాదు. మనసు మూసేసి ఉంచాలి.
కళ్ళు మూస్తే మీరు ధ్యానం చేస్తున్నట్టు కాదు. మనసు కూడా మూయాలి. ఏ ఆలోచనలు ఉండకూడదు. మనసు పని చేయకూడదు. అది ధ్యానం అంటే. దానికి పత్రి గారు చెప్పినట్టు సాత్వికమైన శాకాహారం. ఎక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వకూడదు. చాలా స్ట్రిక్ట్‌గా పాటించాలి. పత్రి గారిని ఓసారి అడిగాను నేను. ఇంటికాడ మాకు వీలైంది కానీ, బయట క్లాసులకెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బందులొచ్చినియి. ఎలాగండి మరి క్లాసులకి ఎళ్తూ ఉంటే ఇలాంటి ఇబ్బందొస్తున్నదంటే, నీకు వీలు కాకపోతే పస్తులైనా ఉండు గానీ, నువ్వు మటుకు ఆహారం విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దన్నాడు. అప్పటినుంచి మరి నేను ఆహారం విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటున్నాను. లేకపోతే ఏ పండే తినేసి ఉండం. పాలు తాగి ఉండం. లేతే ఏదైనా పెరుగన్నం తినేసి ఉండం మజ్జిగో. అంతే తప్ప ఆహారం విషయంలో కక్కుతి పడేది. ఇది బుద్ధుడి దగ్గర నుంచి కూడా తెలిసేది. నేర్చుకున్నా. ఆయన దగ్గరంట మధురమైన ఆహార పదార్థాలు ఎవరైనా తెచ్చి పెడితే వాటి వంక చూసేవాడు కాదు. కడుపు వంక చూసుకునేవాడు. ఈ కడుపు నాకు కొంచెం అవసరము ఆహారం అని అంటే అందులో ఏదో ఒకటి తీసుకొని ఒక్కేసుకో. ఇది నాకు అక్కర్లేదు అంటే అది ఎంత గొప్ప మధురమైన పదార్థాలైనా దాని వంక చూసేవాడు కాదు. మనము ఆ స్థితికి రావాలి. సాధారణంగా మనం కడుపుని చూడం. పదార్థాన్ని చూస్తాం. పదార్థం ముఖ్యం కాదు. కడుపు ముఖ్యం. చేత ఆహారం విషయంలో మనం నిక్కచ్చిగా పాటిస్తూ శ్వాస మీద ధ్యానం చేయండి. మన మనసుని మనం మార్చుకోగలుగుతాం. మంచి మనసుతో మనం చేసే పనులు వేరే ఉంటాయి. వాటి గురించి కూడా బుద్ధ భగవానుడు చెప్పడం జరిగింది. వాటిని మనం రేపు తెలుసుకుందాం. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను.